ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పోటీకి కొత్త నియమాలు రూల్స్ అన్నమాట ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతాను. దయచేసి లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో జరగబోయేటువంటి సర్పంచ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం మరోసారి ఖర్చులు పరిమితులపైన క్లారిటీ ఇచ్చింది. గ్రామాల జనాభా, ఓటర్ల సంఖ్యను బట్టి అభ్యర్థులు చేయాల్సిన ఖర్చును 2011 జనగణన ఆధారంగా నిర్ణయిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. సో ఇటీవల కాలంలో ముఖ్యంగా ఏదైతే ఇద్దరు మాత్రమే ఉండాలి, వారు మాత్రమే పిల్లలు పోటీలో అర్హులు. సో అభ్యర్థికి సంబంధించి ఇప్పుడు ముగ్గురున్నా కూడా అర్హులు అన్నమాట. సో ఇది ఒక లేటెస్ట్ సవరించడం జరిగింది. ఎన్నికల సమయంలో ఎవరు ఎంతవరకు ఖర్చు చేయాలి, ఎవరు ఏ లిమిట్ దాటకూడదు అనేటువంటి సమస్య పైన అభ్యర్థులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తుండడంతో అధికారులు ఈ ప్రకటన ప్రాధాన్యత సంపాదించిందనమాట. అంటే ముఖ్యంగా వారి వివరాల ప్రకారం 5,000 ఓటర్ల కంటే పైగా ఉన్న గ్రామ సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే అంటే ఒక ఊరిలో 5,000 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నట్లయితే 2,50,000 వరకు ఖర్చు చేసుకోవచ్చు. 5,000 కంటే తక్కువ ఓటర్లు ఉన్న పంచాయతీలో 1,50,000 వరకు ఖర్చు చేయవచ్చు అని చెప్పేసి సమాచారం. ఇది అభ్యర్థుల మధ్య సమాన పోటీని కాపాడమే లక్ష్యంగా ఉందని చెప్పేసి వారు చెప్తున్నారు అనమాట. వార్డుల సభలు ఖర్చుల పరిమితులు కూడా స్పష్టమే. ఇక ముఖ్యంగా చూసుకుంటే సర్పంచ్లతో పాటు వార్డు సభ్యులు కూడా ఎంత ఖర్చు చేయవచ్చు అన్న దానిపైన ప్రత్యేకంగా చెప్పడం అయింది. గ్రామ జనాభా ఆధారంగా 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు ఖర్చు పరిమితి ముఖ్యంగా 50,000 అంటే 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలో అయితే వార్డు సభ్యులు 30,000 వరకు ఈ ఖర్చులు ర్యాలీ, ప్రచారం, పోస్టర్లు, వాహనాలు, సమావేశాలు వంటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని చెప్పేసి అధికారులు సూచించారు. ఎవరు ఖర్చు ఎక్కువగా చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇటువంటి నియమాలు సుస్థిరమైన ప్రజాస్వామిక వాతావరణానికి అవసరం అని చెప్పేసి వారైతే అంటున్నారన్నమాట. ఎన్నికల పారదర్శకత ఈ చర్యలకు సంబంధించి ఎన్నికల సమయంలో అధిక డబ్బు ప్రవాహం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని భావించిన ఎన్నికల సంఘం ఈ ఖర్చుల పరిమితులను పటిష్టంగా అమలు చేయనున్నట్టు తెలిపిందనమాట. అక్రమ ఖర్చులు, అధిక వ్యయాలు, ఓటర్ల ప్రభావితం చేసే లావాదేవీలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ ప్రకటనలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులు ఖర్చులు విషయంలోనూ సందేహాలు కొంతమేర నివృత్తి అయినట్లు తెలుస్తుందన్నమాట. ఇక వార్డు సభ్యులకు సంబంధించి చూసుకున్నట్లయితే వార్డు సభ్యులు ఎంత మేర ఖర్చు చేయవచ్చు అంటే పెద్ద గ్రామంలో అయితే 50,000, చిన్న గ్రామంలో అయితే 30,000 మాత్రమే ఖర్చు చేయాలని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.